జరిగిన సంఘటన రైతుల గురించి అధికారికంగా మీటింగు ఆల్ పార్టీస్ రావాలని ఎంఆర్ఓ గారు పేపర్ స్టేట్మెంట్ చూసి ఆల్ పార్టీస్ అధ్యక్షులము నేను బీజేపీ పార్టీకి వెళ్ళి అధ్యక్షునిగా నేను పోవడం జరిగింది. రైతులకు ఏ విధంగా వివరిస్తారు, భూభారత్ గురించి ఏ విధంగా వివరిస్తారని చెప్పేసి గమనించడం జరిగింది. ఆ గమనించిన దాంట్లో నారాయణ రెడ్డి మన కలెక్టర్ గారు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా అన్ని మండలంలోనే జరిగిపోతాయి. వివరణలతోటి మేము ఎంక్వైరీ చేసి రైతులకు పట్టాలు కానీ ఏవి కానీ మేము చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని డౌట్స్ నాకు వచ్చినాయి. కలెక్టర్ గారు ఏమన్నారంటే, రైతులతోటి నేను మాట్లాడిన తర్వాత ఏదైనా వివరాలు ఒక రైతు కానీ ఇద్దరు రైతులు కానీ మాట్లాడిస్తాం, అదేవిధంగా ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అని కలెక్టరు చెప్పడం జరిగిన తర్వాత నేను అడుగుదామని మైకు తీసుకోవడానికి పోతే కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నేను మైకు ఇయ్యను అని మైకు గుంజుకోవడం జరిగింది. రైతులకు తోటి ఆల్ పార్టీస్ తోటి మాట్లాడియాలని అధికారికంగా మీటింగ్ పెట్టినప్పుడు ఓ కాంగ్రెస్ మీటింగ్ లాగా ఎందుకు ఉద్దేశించి మీరు రైతులతోటి మాట్లాడియలేదు, ఆల్ పార్టీసులతోటి మాట్లాడించలేదు? మీరు రైతులతోటి మాట్లాడిస్తారని అనడం ఎట్లా, మాట్లాడియకపోవడం కారణం ఏంటి? కానీ ఈ మండలంలో సమస్యలు చాలా ఉన్నాయి. అన్ని వివరాలలో నేను మాట్లాడాల్సింది ఏమనుకున్నంటే, గ్రామాలల్లో పాస్బుక్లు ఉన్నాయి కానీ రికార్డు ప్రకారంగా పోతే రికార్డు పానీలు నాకాలు తీయాలని అంటే ఆ పానీలలో పోతే రికార్డులలో రైతుల పేర్లు లేవు, పాస్బుక్లు ఉన్నాయి. అవి ఏ విధంగా ఇచ్చిరని చెప్పేసి నేను అధికారికంగా మాట్లాడాలని, పార్టీ వైజ్గా కాదు, మాకు బాగా తెలిసి ఉన్న వాళ్ళమే, పార్టీ గురించి మాట్లాడడానికి పోలేదు. అది అఫీషియల్ మీటింగ్ అని మాకు తెలుసు. మేము పార్టీ గురించి ఒక్కటి మాట కూడా మాట్లాడొద్దు, రైతుల గురించి మాట్లాడాలని మేము రైతుల పక్షాన పోయి నిలబడితే మైక్ ఇవ్వకుండా వెనకడుగు వేయడం జరిగింది. కలెక్టర్ని కూడా డైరెక్ట్ అడగడం జరిగింది. కలెక్టర్ని మాట కూడా తీసేసి ఎమ్మెల్యే గారు, స్థానిక మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అది అధికారికంగా మీటింగ్ కాదు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగానే నడిపించడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలే. రైతులకి ఇవ్వకపోతే పార్టీ అది ప్రతిపక్షం వాళ్ళకి ఇవ్వకపోతుంది. మరి మీరు ఏ విధంగా ఈ మీటింగ్ జరిపినట్టు? అవి ఆ లోన్లు అనేటివి, ఆ బోర్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసుకున్న బోర్ బావుల గురించి బోర్లు తెచ్చినాయి, అవి ఇప్పుడు వచ్చినాయి కాబట్టి అది ఏ పార్టీ గెలిచినా అవి ఇవ్వాల్సిందే. ఇప్పుడు రైతులకు ఏదన్నా ఆపత వచ్చి అధికారికంగా హాస్పిటల్ పైసలు వచ్చేటివేనా, అవి ఇచ్చేటివేనా? ఇంతవరకు కొత్తవి పింఛన్లు లేవు, కొత్తవి మీరు ఇస్తున్నవి 4,000 రూపాయలు ఇస్తున్నారు, 6,000 రూపాయలు ఇస్తున్నారు, ఆ పింఛన్లు లేవు. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి దాంట్లో మీద పేర్లు వస్తున్నాయి కానీ బియ్యం వస్తలేవు. ఏ విధంగా మీరు పరిపాలిస్తున్నారు మాకు తెలియదా? మేము అవన్నీ అధికారులకు, కలెక్టర్కి చెప్పుకోవడానికి మాకు అవకాశం వచ్చిందని చెప్పి మేము అక్కడ రావడం జరిగింది. మీ కాంగ్రెస్ మీటింగ్ చూడడానికి రాలే. ఖబర్దార్ చెప్తున్నా, మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు వచ్చినా చేస్తారు. ఎవరు వచ్చినా గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలిస్తే సర్పంచ్ అందరికీ సర్పంచే. ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గెలిస్తే అందరికీ ఎమ్మెల్యేవే. నువ్వు నీ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే కాదు. నేను అదే విధంగా చెప్తున్నా, అందరి సమానంగా చూసే విధంగా ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే గారు ఆ విధంగా
కాంగ్రెస్ వాళ్ళు మన ఈ విధంగా కాంగ్రెస్నే నడిపిస్తూ మేమే ఇంకా ఉన్నాము, రాజులము, ఇంకెవరం లేము, బీఆర్ఎస్ బీజేపీ కట్టగట్టుకొని ఉన్నదని ఎప్పుడు పార్టీల పేరు చెప్పడమేనా? నిన్ను గెలిపించుకున్నది ప్రజల సమస్యలు తీర్చడానికి. 20 ప్రాజెక్ట్ ఏమైంది? 20 మండలం చేస్తున్నారు, ఏమైంది? ఇవన్నీ ఖండించడానికి నిన్న జరిగిన సమస్యలు రైతుల గురించి మాట్లాడనీయకపోవడం కారణంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఇంకెప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా పార్టీల గురించే మాట్లాడుతున్నాడు. అది అధికారికంగా మీటింగ్ అని తెలియదా? చదువుకున్న వ్యక్తి అని మేము భావించినాం, చదువుకోని వ్యక్తిలాగా మాట్లాడినావు. ఏ విధంగా ఉన్నది రైతులకు? ఏ విధంగా నువ్వు సాయం చేసినావు? హాస్పిటల్లో ఉన్నది ఎన్ఓసి ఇవ్వడానికి దానికి ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎన్ఓసి ఇస్తాడు, ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది. కానీ మీరు మేమే సృష్టించినాం, ఇంకా ఎవరు లేరు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా రైతులకు సమస్యలు, భూమి సమస్యలు, 100 పాస్బుక్లు ఉన్నాయి, రికార్డులలో పేరు లేదు, అది ముందు తేల్చండి. కలెక్టర్ని ఇదే మాట ఖండించాలి. కలెక్టర్ నాకు ఏ విధంగా సమాధానం చెప్తాడని చెప్పి నేను నిన్న మైక్ అడిగితే కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు మైక్ ఇవ్వలేదు, రైతులకు ఇవ్వలేదు. ధనా దిగి మైక్ స్టేజీలు దిగి వాళ్ళ చెక్కులు పంపిణీ చేసుకున్నారు, మోటార్లు పంపిణీ చేసుకున్న తర్వాత వెళ్ళిపోయారు. నువ్వు స్టేజ్ మీద ఎక్కి మళ్ళీ ఏడ రైతులతోటి మాట్లాడి రైతుల సమస్యలు ఏడ తెలుసుకున్నావు? ఇది పెట్టింది ఎందుకు? రైతులకు అవగాహన చెప్పాలి. అది చెప్పలేదు కాబట్టి బీజేపీ పార్టీ ఎనీ టైం ప్రతి ప్రజల పనికి నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. బీజేపీ కార్యకర్తలు ఎక్కడైనా అడుగుతారు. ఏ విధమైన అవసరాలను బట్టి, రైతులకు అవసరాలను బట్టి బీజేపీ పార్టీ ముందు నడుస్తుంది, నడవబోతుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.